మొన్న ఎవడో దుర్మార్గుడు భార్యని కుక్కర్లో పెట్టి ఉడికించాడట. కానీ ఆ సంఘటన విన్న వెంటనే నేను చాలా బాధపడ్డాను. అరే నాయనా, మీ ఇద్దరికి కుదరలేదు, సరే ఆవిడది తప్పు ఉందో నీది తప్పు ఉందో, మీ ఇద్దరికి సెట్ అవ్వలేదు, ఏం చేయాలి? కొన్నాళ్ళు పోనీ విడివిడిగా ఉండాలి. కొన్నాళ్ళు విడివిడిగా ఉండి ఒకవేళ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటే, తర్వాత ఆ దూరంలో ఈ ఎడబాటులో మనసులు మళ్ళీ కలిస్తే అప్పుడు ఏమవ్వచ్చు? దగ్గర అవ్వచ్చు. లేదు ఇంక ఈమె సెట్ కాదు, లేదా ఇతను సెట్ కాదు, వీళ్ళు మనకు కరెక్ట్ కాదు, లేదా దుర్మార్గులు అయిపోయారు, లేదా వ్యభిచారులు అయిపోయారు, ఏదో అయిపోయారు అనుకుంటే ఇంకప్పుడు వేరే ఏదైనా చట్టపరంగానో లేదా కుటుంబ పరంగానో ఆలోచిస్తే అది వేరే విషయం. అలా కాకుండా మనిషిని చంపేసి అత్యంత క్రూరంగా కుక్కర్లో ఉడికించడం ఏంది, ఎముకల్ని కాల్చి పొడి చేయడం ఏంది, శవం కనబడకుండా చేయడం ఏంది? ఇది క్రియల్లో నుండి వచ్చే దుర్వాసన కాదా? అంటే బాగా మురికి పట్టిపోయిన జీవితం అన్నమాట అది. యూట్యూబ్లో పెడుతున్నారు, మళ్ళీ ఫేస్బుక్లో పెడుతున్నారు. ఎవడో ఒకడు పసిపిల్లాన్ని కొడుతున్నాడు మరి భయంకరంగా. మొన్ననే ఒక వీడియో చూడండి. పైకి చూడడానికి ఎలా కనబడతారు అందరూ? చెప్పండి, ఎలా కనబడతారు? మంచిగానే కనబడతారు, కానీ లోపల అంతరంగం దోపుతోనూ, మీ అంతరంగము దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండిపోయిందన్నాడు యేసుక్రీస్తు. ఆ దురాలోచనని దుర్వాసన బయటికి పోవాలి, ఆ చెడు ఆలోచనలని దుర్వాసన బయటికి పోవాలి. ఇదంతా బయటికి పోవాలంటే నీ హృదయంలోకి ఎవరు రావాలి? దేవుని వాక్యం అని యేసుక్రీస్తు రావాలి. వాక్యం అని యేసుక్రీస్తు ఎప్పుడైతే మన హృదయంలో కొలువై ఉంటాడో ఆ దుర్వాసన మొత్తం ఏమైపోతుంది? బయటికి పోతుంది. అందుకే అగరువాసనతో పోల్చబడ్డాడు మహానుభావుడు మన ప్రభువు.